ఫైనల్గా అలెక్కియా చిట్టి పికిల్స్ విషయానికి వస్తే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 ఇలా చాలా ఆడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. హాయ్ అండి, ఈ మధ్య అలెక్కియా చిట్టి పికిల్స్ గురించి అయితే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదండి. సో తను మీ కాంపిటీటర్ కదా, సేమ్ బిజినెస్లో ఉన్నారు కదా, వాళ్ళకి మీరు రిప్లై ఏమిస్తారని చెప్పి మాకైతే చాలా కామెంట్స్ వచ్చాయండి. ఈరోజు దానికైతే రిప్లై ఇస్తాను. అలాగే తను ఇంతకు ముందు కూడా మా గురించి బ్యాడ్గా ఒక వీడియో అయితే చేసిందండి. అప్పుడు మేమైతే ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదండి, ఎందుకంటే మేము మా బిజినెస్లో సక్సెస్ అవ్వడమే మాకు మెయిన్, ఎదుటి వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోకూడదని అయితే మేము అనుకున్నామండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మేము ఇదే బిజినెస్లో ఉన్నాం కదండి, మేము మా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి ఎలా రిప్లై ఇస్తాము, ఎలా గౌరవంగా ఉంటాం అనేది కూడా నేను చెప్తానండి. మాది గోదావరి జిల్లా కదండి, మాకు చిన్నప్పటి నుంచి కూడా రెస్పెక్ట్ అంటే అండి అండి అని పిలవాలని నేర్పించారండి. మాకన్నా చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే అండి అని పిలుస్తాం, లేదంటే వరుస పెట్టి బాబాయ్ గారు పిన్ని గారు ఇలా అయితే పిలుస్తామన్నమాట అండి. అలాగే చాలామంది కూడా కామెంట్ చేశారండి, మీరు ఎందుకు అంత ఎక్కువ అండి అండి అని పిలుస్తారు, కొంచెం తగ్గించండి అని చెప్పి. కానీ మాకు చిన్నప్పటి నుంచి వచ్చింది, మేమైతే ఇప్పటికిప్పుడు మార్చుకోలేము కదండి. మీరు వేరే చోట్ల అయితే సార్ మ్యామ్ ఇలా ఈ రెస్పెక్ట్ ఇస్తారు కదండి, మాకైతే ఇక్కడ అందరూ కూడా అండి అండి అనే రెస్పెక్ట్ ఇస్తారండి. ఇంకొకటి ఏంటి అంటే, మాకు 100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, 1,00,000 సబ్స్క్రైబర్స్కి ఎలా ఉన్నామో, ఆఖరికి ఇప్పుడు 13 లక్షల సబ్స్క్రైబర్స్ అండి. ఇప్పటికి కూడా మేము అలానే ఉన్నామండి. మా వ్లాగ్స్ చూసుకున్న, షార్ట్స్ చూసుకున్న, ఆఖరికి ఇప్పుడు వాట్సాప్లో వచ్చే మెసేజ్లకు కూడా మేము అండి అండి అనే రిప్లై ఇస్తామండి. వేరేదైతే అస్సలు ఇవ్వమన్నమాట. మేము అంత రెస్పెక్ట్ఫుల్గానే ఉంటాము, ఎందుకంటే కస్టమర్సే మా దేవుళ్ళు కదండి. మీరుండబట్టే మేము ఇప్పుడైతే ఈ స్థితిలో ఉన్నామండి. మిమ్మల్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోము. ఆఖరికి ఫస్ట్ 10 సబ్స్క్రైబర్స్ నేమ్స్ కూడా నేను ఒక బుక్లో నోట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట అండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉంటారని అయితే నేను కూడా చెప్పానండి. 100కి 90 మెంబర్స్ అయితే చాలా పొలైట్గా మాట్లాడతారండి, చాలా నీట్గా మాట్లాడతారు. కానీ ఒక 10% మెంబర్స్ అయితే కొంచెం రూడ్గానే బిహేవ్ చేస్తారండి. కానీ మా వైపు నుంచి మేము ఎటువంటి తప్పు లేకుండా వాళ్ళకి నీట్గా సమాధానం చెప్పి, ఇంకా ఎక్కువ బ్యాడ్గా ఏమైనా మాట్లాడుతుంటే బ్యాక్ వచ్చేస్తాం తప్ప మేము వాళ్ళతో ఆర్గ్యూ అయితే చేయమన్నమాట అండి. సో ఒక్కరు అలా చేయడం వల్ల పికిల్ బిజినెస్ చేసుకుంటున్న అందరి మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు యూట్యూబ్ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా మొత్తం ఇవే స్క్రోల్ అవుతూ ఉన్నాయండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది కదండి, అప్పుడు నేను వినగానే ఏంటి ఇంత నిజంగా మాట్లాడిందా, లేదు ఎవరో బ్యాడ్ చేయడానికి ఏఐ క్రియేట్ చేశారేమో అనుకున్నానండి. ఎందుకంటే ఒక్క ఆడపిల్ల మరి ఇంత దారుణంగా అయితే మాట్లాడదు అని అయితే నేను అనుకున్నానండి. కానీ వాళ్ళ సిస్టర్స్ వచ్చి చెప్పారు కదా, నిజమే తనే మాట్లాడింది అన్నప్పుడు నేనైతే చాలా పెద్ద షాక్లోకి వెళ్ళానండి. ఏంటో ఒక ఆడపిల్ల మాట్లాడిందా అని. అలాగే ఇంతకు ముందు మా గురించి వీడియో చేసినప్పుడు కూడా నాది గోదావరి, నేను అలా ఆ టైప్లో మాట్లాడిందండి. అప్పుడు మేము రియాక్షన్ వీడియో అయితే చేయలేదు. ఎందుకు ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చేశానంటే మళ్ళీ తను ఇంకొక వీడియో చేస్తుంది, మళ్ళీ నేను వీడియో చేసి ఇలా పెంచుకుంటూ పోవడం తప్ప ఏముండదు. కానీ మనం మన బిజినెస్లో సక్సెస్ అయ్యి ఒక ఆన్సర్ అయితే చెప్పాలి అనుకుని తప్ప మేము రియాక్షన్ వీడియో అయితే చేయలేదండి. అప్పుడు కూడా కామెంట్స్ వచ్చినాయి, తను మీ గురించి చేసింది మీరు రియాక్షన్ వీడియో చేయండి అని చెప్పి. మేమైతే అప్పుడు పట్టించుకోలేదండి. మా సక్సెస్ తోటే మేము తనకి సమాధానం చెప్పాలని అయితే అనుకున్నాము. అలాగే చాలా మంది బిజినెస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఏముంటుందిలే అనుకుంటారండి. ఆఖరికి స్టార్ట్ చేసే ముందు మేము కూడా అదే అనుకున్నాం, ఎవరైనా ఆర్డర్ వస్తే జస్ట్ బాక్స్లో పెట్టి పంపేయడమే కదా అని. అదేమి పక్కింటికి ఇచ్చేది కాదు కదండి, దాన్ని ఎక్కడి నుంచో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్గా డోర్ డెలివరీ చేయాలి. అలాగే మన డీపీ ఫుడ్స్లో అయితే 40+ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. డైలీ మినిమం ఒక 80 to 100 ఆర్డర్స్ వచ్చినా ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ పెట్టుకుంటారు. సో పెట్టుకున్న వాళ్ళందరికీ అవన్నీ వండి మళ్ళీ ఒక్కొక్కరికి వాళ్ళ బాక్సెస్ చేసి వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకైతే సెండ్ చేయాలి కదండి. ఇదంతా చాలా కష్టం అవుతుంది. అందులోనే మా రిషి కొంచెం పెద్దోడు అయ్యడం వల్ల చాలా పేచీ కూడా ఎక్కువ పెరిగిపోయింది అనమాట అండి. ఇదంతా చాలా కష్టం అవుతుంది. ఇంకా పెద్ద మన యూట్యూబ్ వీడియోసే మనకు బెస్ట్ అని అయితే నేను ఒక్కొక్కసారి గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేశానండి. కానీ మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు. నువ్వు ఏదైనా మొదలు పెట్టావంటే దానికి అసలు గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి, నీ బెస్ట్ అని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే వచ్చారు. అప్పుడు యూట్యూబ్లో కూడా ఆయనే మోటివేట్ చేశారు, ఇప్పుడు బిజినెస్లో కూడా ఆయన మోటివేట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు బయట కూడా ఫుడ్స్ దొరుకుతున్నాయండి, దొరకవని అనట్లే. కానీ వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అని, ఎక్కువ టేస్టీగా మళ్ళీ వాళ్ళ దగ్గరే కొనడానికి టేస్టింగ్ సాల్ట్స్ అని, కలర్స్ అని, ఇలాంటివన్నీ రకరకాలవన్నీ వేసేస్తూ ఉన్నారు కదండి. కానీ మా మోటివ్ ఏంటి అంటే, మీకు హెల్తీ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అంటే మనం ఇంట్లో ఎలా అయితే కుక్ చేసుకుంటామో మన పిల్లలకి పెట్టడానికి హోమ్ ఫుడ్, అలానే మీకు కూడా అందివ్వాలని అయితే మా ప్రయత్నం అనమాట అండి. ఇందులో ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఇవన్నీ లేకుండా మీకు జనరల్ వాటితోనే ఎలా రుచి పెంచాలని ఆలోచించి
మంచి రుచిగా అయితే మేము చేస్తామండి. అలాగే మా ఫుడ్ అందరికీ నచ్చాలని మేము కూడా అనుకోమండి. ఎందుకంటే అందరికీ నచ్చరు, అన్నీ అందరికీ నచ్చవు కదండి. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒకలా తింటారు కదా. సో కానీ మేము ఇచ్చిన ఫుడ్లో అయితే 100కి 98 మెంబర్స్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారండి. ఒక 2 మెంబర్స్ని నేనైతే సాటిస్ఫై చేయలేకపోతున్నాను. కానీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసేలా ఏది చేస్తే బెస్ట్ అని చెప్పి అయితే మేము ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటామండి. సో బయట ఫుడ్స్లో ఇవన్నీ కలపడం వల్ల అంత టేస్టీగా అన్ని ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుందండి. కానీ అవి తినే మనం మాత్రం చాలా బలహీనమైపోతున్నాం. మన పూర్వపు రోజుల్లో తాతగారులు వీళ్ళందరూ అయితే ఇంట్లో చేసిన హెల్తీ ఫుడ్స్ అంటే సున్నుండలు, పల్లి చిక్కులు ఇవి తినేవారు కదండి. వాళ్ళైతే అంత హెల్తీగా ఉన్నారు. సో మా మోటివ్ ఏంటి అంటే మీకు అలాంటి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని చెప్పి మేము ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. అలాగే మన డీపీ ఫుడ్స్లో ఒక 20% మాత్రమే పికిల్స్ ఉంటాయండి. మిగిలిన 80% కానీ పొడులు కానీ సున్నుండలు కానీ ఇంట్లో జాగ్రీతో చేసినవి మాత్రమే ఉంటాయండి. స్వీట్స్ అన్నీ కూడా ఒక్క రవ్వను తప్ప మిగిలినవన్నీ కూడా జాగ్రీతో చేసినవే. అలాగే బిస్కెట్స్ కూడా బయట బిస్కెట్స్లో ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అవన్నీ కలుపుతారండి. మేమైతే బటర్తోనే కుక్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి మేమైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా ఫైనల్గా అలేఖ్య చిట్టి పికిల్స్ విషయానికి వస్తే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 ఇలా చాలా ఆడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. అదైతే ఒక ఆడపిల్ల అలా మాట్లాడడం అయితే కరెక్ట్ అస్సలు కాదండి. ఒక కస్టమర్కి వచ్చారంటే మనం గౌరవిస్తూనే మాట్లాడాలండి. అయినా ఇంకా నాకు ఈ విషయం గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదనమాట అండి. దీని గురించి అయితే నేను పెద్దగా మాట్లాడాలి అనుకోవట్లేదు. అలాగే మా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్కి మేమైతే రెస్పెక్ట్ఫుల్గానే ఆన్సర్ అయితే ఇస్తామండి. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడంలో మా మెయిన్ మోటివ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ అండ్ హోమ్ ఫుడ్ ఇవ్వాలని అయితే మేమైతే స్టార్ట్ చేసామండి. మన డీపీ ఫుడ్స్లో చాలా హెల్దీ ఫుడ్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే dpfoods.in లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మన వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చండి. మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది. అలాగే చాలామంది ఇంకొకటి ఏంటి అడుగుతున్నారంటే వీడియోస్ ఎప్పుడు చేస్తారక్క, మేము మీ కామెడీని అయితే చాలా మిస్ అవుతున్నామని అడుగుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము కూడా మీ కామెంట్స్ని అయితే చాలా మిస్ అవుతున్నాం. దాని కింద చాలా మంచి కామెంట్ చేసేవారు. సో ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది కదండి, దీన్ని ఒక సెట్ అదే అంటే ఒక ట్రాక్లోకి పెట్టి మా రిషి కూడా కొంచెం పెద్దడు అవుతున్నాడు కదండి, అల్లరి కూడా బాగా పెరిగిందనమాట. వాడిని కూడా కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇవన్నీ ఒక ట్రాక్లోకి పెట్టి మళ్ళీ మన వీడియోస్ అయితే మనం కంటిన్యూ చేద్దామండి. మీరు మాకు ఇచ్చే ఆర్డర్స్కి అయితే మా ఇల్లు కూడా సరిపోవట్లేదండి. సో అందుకే వెనకాల నీట్గా ఒక షెడ్ అయితే కడుతూ ఉన్నామన్నమాట. సో దాని వరకు కూడా ప్రోగ్రెస్లో ఉందన్నమాట అండి. సో ఇవన్నీ అయ్యాక మళ్ళీ మేము మా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తామండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.